రాయవరం విస్ఫోటనం నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరిలో బాణాసంచా దుకాణాల వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో 428 బాణాసంచా దుకాణాలకు వివిధ ప్రాంతాల్లో అధికారులు అనుమతులిచ్చారు. ఒక దుకాణానికి మధ్య 3 మీటర్ల దూరం ఉండే విధంగా ఫైర్ సేఫ్టీ నిబంధనలు విధించి భద్రతా చర్యలు చేపట్టారు. దీనిపై జిల్లా సహాయ ఫైర్ ఆఫీసర్ చిన్నం లూథర్ మార్టిన్ కింగ్తో మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి ఫేస్ టు ఫేస్. రేపు దీపావళి సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే బాణాసంచా దుకాణాలు తెరుచుకుంటున్నాయి. ఇప్పటికే చాలా ప్రదేశాల్లో అంటే ఏదైతే అధికారులు నిర్దేశించిన ప్రాంతాల్లో బాణాసంచా దుకాణాలు తెరిచారు. అయితే ఇటీవల రాయవరంలో జరిగిన ఏదైతే పేలుడు విస్ఫోటనం ఉందో దాని రీత్యా భద్రతా చర్యలు చాలా కట్టుదిట్టం చేశారు. అనుమతులు కూడా చాలా నిబంధనలు కూడా చాలా ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి అనుమతులు ఇచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో బాణాసంచా కేంద్రాలకి ఎన్ని దుకాణాలకు అనుమతి ఇచ్చారు, ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది, దీనికి భద్రతా చర్యలు ఎలా తీసుకుంటున్నారో మనతో మాట్లాడడానికి రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా అగ్నిమాపక సహాయ అధికారి మార్టిన్ గారు ఉన్నారు. చెప్పండి, ఏ విధంగా ఇప్పుడు ఈ చర్యలు తీసుకుంటున్నాం? బాణాసంచా దుకాణాలకి రాజమండ్రిలో ఎన్ని ఇచ్చారు, ఇతర ప్రాంతాల్లో ఎన్ని అనుమతులు ఇచ్చారు? రాజమండ్రి జిల్లా మొత్తంగా మేము 420 వరకు అనుమతులు ఇవ్వడం జరిగిందండి. అవన్నీ కూడా రికమెండ్ చేసి పంపించాము. రెండోది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా నిబంధనలు వ్యతిరేకంగా ఎవరైనా చేసినా సరే ఇమీడియట్ గా స్పాట్ లోంచి మనం ఇన్ఫర్మేషన్ వచ్చిన మరుక్షణం మనము పోలీసు రెవెన్యూ కలిపి ఆ షాప్ ని సీజ్ చేయడం జరుగుతుందండి. అనుమతులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఏదైతే అనుమతులు ఇచ్చామో ఆ ప్రకారంగా కూడా ప్రతి షాపు ఏర్పాటు చేయాల్సి ఉంటుంటది. అలాగే ప్రతి షాప్ టు షాప్ 3 మీటర్ల గ్యాప్ ఉండాలని సరి కోరాము. అలాగే రెండోది ఏంటంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కూడా కంపల్సరీగా ప్రతి షాప్ కు 2 ఎక్స్టింగ్విషర్లు మెయింటైన్ చేయమని చెప్పాము. అలాగే 200 లీటర్స్ వాటర్ డ్రమ్స్ ఏవైతే ఉన్నాయో ఫుల్ వాటర్ తో పాటు వాటికి జగ్గులు కూడా ఏర్పాటు చేయమని జరిగింది. అలాగే ఇసుక బస్తాలు కూడా పెట్టుకుంటే ఇమీడియట్ గా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇమీడియట్ గా మనం ఏర్పడుకోవడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 3 తాలూకా ఏదైతే మన జాగ్రత్తలు ఉన్నాయో కంపల్సరీగా ప్రమాణాలు పాటించి ఏర్పాట్లు చేస్తున్నామండి. అలాగే మేము కూడా ప్రతి దిక్కుని కూడా సడన్ గా సపరేట్ చేసి ఎక్కడన్నా ఏదైతే అనుమతులకి తేడా ఉందో అక్కడ ఇమీడియట్ గా షాప్ ని తీసేయడం జరుగుతుందండి. అలాగే తీసేసి ఇమీడియట్ గా దాన్ని సీజ్ చేస్తామండి. ఇప్పుడు రాజమండ్రిలో ఎన్ని ప్రాంతాల్లో అనుమతించారు? రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్, తర్వాత మున్సిపల్ గ్రౌండ్స్ లోనూ ఇవ్వడం జరిగిందండి. అలాగే రోడ్స్ పైన పెట్టుకున్న వాళ్ళు ఎవరో కూడా దయించి మీరు ఎట్టి పరిస్థితుల్లో రోడ్స్ పైన పెట్టొద్దు, ఎందుకంటే అనుమతులు వాటికి లేవు. ఏదైనా సరే మా దృష్టికి వచ్చినా సరే, మా పోలీస్ దృష్టికి వచ్చినా సరే ఇమీడియట్ గా మీరు 101 కానీ 100 కానీ చెప్పారని సరే ఇమీడియట్ గా మేము ఏం చేస్తామంటే ఆ షాప్ ని తీసేయడం జరుగుతుందండి. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే ఎలాంటి అంటే బాణాసంచా రేపొద్దున దీపావళి సందర్భంగా కాల్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు, ప్రజలకు ఎలాంటి విజ్ఞప్తి చేస్తున్నారు? దీపావళి సందర్భంగా రేపు జరగబడుతున్న దీపావళి అందరూ కూడా సేఫ్ దీపావళి ఆనందంగా జరుపుకోవాలని మేము అందరం కోరుకుంటున్నాం మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి. రెండోది ఏంటంటే పిల్లలు ఏదైనా సరే రేపు సాయంకాలం దీపావళి సమయంలో వెలిగించేటప్పుడు కూడా ప్రతి ఒక్కరు కాటన్ దుస్తులు ధరించాలని కోరుకుంటున్నాను. పిల్లలు అవనండి, పెద్దలు అవనండి, ఎవరైనా సరే కాటన్ దుస్తులు లూజ్ గా ఉన్నాయి ధరించాలని అండి. నెక్స్ట్ రెండోది అంటే అవి కాలుస్తూ ఉంటుండగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఒక బకెట్ తో వాటర్, ఒక జగ్గు మనం దగ్గర పెట్టుకోవాలండి. వాళ్ళు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇమీడియట్ గా ఆర్పడానికి అవకాశం ఉంటుంటది. అలాగే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఏంటంటే 100 కానీ 101 కానీ మీరు ఇంటిమేషన్ ఇచ్చారంటే ఇమీడియట్ గా మేము రెడీగా ఉంటాం. 24 hours ఈవేళ రేపు కూడా సిబ్బంది ఆన్ అండ్ ఆఫ్ తో సంబంధం లేకుండా డ్యూటీలు చేస్తామండి. అందరూ కూడా సేఫ్ దీపాలు జరపాలని మేము అందరం కోరుకుంటున్నామండి. అలాగే పిల్లలు కూడా ఎట్టి పరిస్థితుల్లో పెద్దోళ్ళు దగ్గర లేకుండా కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా దీపాలు జరపడానికి వీలు కాదు. ఎందుకంటే ప్రతి ఐటమ్ కాల్చినప్పుడు పెద్దల దగ్గర ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మనము మన పిల్లలు అందరూ సేఫ్ గా జరపాలని చెప్పేసి మాకంగిస్తూ తెలియజేసుకుంటున్నానండి విషయం. ఇది ఏదైతే రేపు బాణాసంచా దుకాణాలకు సంబంధించి నియమ నిబంధనలు ఖచ్చితంగా పెట్టడం, పాటించిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం, దీని మీద ఆకస్మిక తనిఖీలు కూడా చేస్తామని చెప్పేసి అగ్నిమాపక అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే 428కి పైగా దుకాణాలకి, బాణాసంచా దుకాణాలకి అనుమతులు ఇచ్చారు. అన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే కనుక అప్పటికప్పుడు దుకాణాలు కూడా చేస్తామని చెప్తారు. అయితే హ్యాపీ దివాళీ, సంతోషంగా దీపావళి జరుపుకోవడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుని కాటన్ దుస్తులే ధరించి బాణాసంచా కాల్చాలని చెప్పి కూడా అధికారులు